రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దళితులపై దాడులు మితిమీరిపోతున్నాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యారావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగిందని, ఎప్పటి నుంచో ఉన్న 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ నిధులు నవరత్నాలకు మళ్లించిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్యకు తొలగించి జగన్ పేరు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంధ్యారాణి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దళితులకి, గిరిజనులకి ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ప్రత్యేకమైన హక్కులంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగానే దళితులకి కులపీడితులు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పథకాలు, స్కీములు, బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఎప్పుడో 35-40 ఏళ్లుగా నడుస్తున్నటువంటి పథకాలు, 27 పథకాలు పక్కన పెట్టి నవరత్నాల ప్రభుత్వాన్ని ఆయన నడిపించాడు. నవరత్నాలు అనేవి ఆయన పెట్టుకున్న స్కీములు. నవరత్నాలు కావాలని ఎవరు అడగలేదు, ఆయనే రాసుకున్నాడు నేను నవరత్నాలు ఇస్తాను అని. కాబట్టి నువ్వు నవరత్నాలు ఇస్తున్నావని మాకు ఉన్న పథకాలు తీసేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ 27 పథకాలు ఖచ్చితంగా కొనసాగించాలి అని రాబోయే ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి రేపు ఎవరు వచ్చినా వాళ్ళు ఆ 27 పథకాలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.